ఒకసారి నిన్న శ్రీనివాస్ అసలు మీడియాతో ఏం మాట్లాడారు ఒకసారి విందాము. కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. నాతోనే ఉంటది, సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. నాతోనే ఉంటది. నాతోనే ఉంటది. రైట్. అయితే అమ్మాయి సంగతి అడిగినా కూడా మాట దాటేస్తూ ఉన్నాడు. ఒకసారి మీరు కూడా చూశారు కదా. నాకు నవ్వొచ్చింది ఎక్కడంటే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, పోలీసు వాళ్ళకి సహకరిస్తారు, పోలీసు వాళ్ళకి సహకరించకపోతే నిన్ను మక్కలేరు కొడతారు రా దరిద్రుడా. అది ఆలోచించుకోవా. అందుకనే భయపడి చెప్పావు. లేకపోతే నీ భార్య నీతోనే ఉంటుంది. అసలు భార్య ఏమిటి? అసలు ఆ అమ్మాయి ఎలా వస్తుంది నీ దగ్గరికి? వస్తే ములాఖాతులో చూడటానికి రావాలి. ఆమె ఏమన్నా నేరం చేసి ఆవిడ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయిందా? లేదు. వాడేం మాట్లాడుతున్నాడో వాడికే తెలియదు. భయంలో ఏదో మాట్లాడేస్తూ ఉంటాడు. వాడికి అప్పుడేనా అమ్మ 14 రోజులు రిమైండ్ కదా, ఓ 2-3 రోజులు పోతే వాడు కనుక మళ్ళీ ఏదన్నా వాయిస్ పంపిస్తే, లేదు ములాఖాతులో ఎవరన్నా వెళ్తే అప్పుడు తెలుస్తుంది వాడి బతికేంటా అనేది. దయచేసి పోలీసు వారు వాడికి ఆ డ్రెస్ తీసేయాలి, రుద్రాక్షలు తీసేయాలి, వాడు పెట్టుకున్న విగ్గు పీకి పక్కన పడేయాలి, వాడిని శ్రీనివాస్ లాగానే ఉంచాలి. సింగిల్గా దాన్ని సింగిల్గా ఒక సెల్లో ఉంచడానికి రీజన్ ఏంటంటే, వాడు ఆడా కాదు, మగా కాదు, తేడా కాదు. పోలీసులకే తలపట్టుకున్నారు. ఏం చేస్తారు? చావుని దరిద్రులు అని చెప్పి సింగిల్ సెల్లో వేసారు. అదే విషయం. వాడు బయటికి రాకూడదు, ఖచ్చితంగా రాకూడదు. ఇలాంటి రాక్షసులు బయటకు వస్తే రాష్ట్రాలు నాశనం అయిపోతాయి. అందువల్ల దయచేసి, సరే బెయిల్ వస్తుంది, రాదు, వస్తే ఏంటి పరిస్థితి, అవన్నీ ఇక రాబోయే రోజుల్లో ఆలోచించుకోవాల్సిన విషయాలు. ఈ ప్రస్తుతానికైతే ఓ 14 రోజుల దాకా రారు కదా బయటికి. రిమాండ్ టైం అయ్యేదాకా రాలేరు కదా. చూద్దాం ఏం జరుగుతుందో. లెటర్స్ వెయిట్ అండ్ సీ. చెప్తాలి. అదే గురుగారు. అయితే ఇప్పటి వరకు కూడా శ్రీనివాస్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. అయితే వాళ్ళ తమ్ముడు నంబర్ అయితే మన దగ్గర ఉంది, ఒకసారి ఫోన్ చేద్దాము. ఎటువంటి అంటే ఇప్పటి వరకు వాళ్ళ పైన ఒక వాదన ఉందన్నమాట. బయట నుంచి మొత్తం కూడా నడిపిస్తుంది, అంటే శ్రీనివాస్ కి హెల్ప్ చేస్తుంది వాళ్ళ అన్ననే, అంటే అన్నో తమ్ముడో తినే హెల్ప్ చేస్తున్నాడు అని అయితే ఒకటి ఉంది. తనకు ఒకసారి ఫోన్ చేద్దాము. ఏమైనా కుటుంబం నుంచి తనకి ఏమైనా లాయర్ని పెట్టడమా, లేకపోతే ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి అన్న విషయాలు ఒకసారి వాళ్ళ తమ్ముడు మాటల్లో కూడా తెలుసుకుందాం. ఫోన్ అయితే చేస్తున్నాను. సైబర్ హెల్ప్ లైన్ 1930 కి రిపోర్ట్ చేయండి. కాల్స్కి ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. నిన్న కూడా మనం కాల్ చేసే ప్రయత్నం చేసామన్నమాట, అసలు ఏంటి ఏం జరుగుతుంది. ఎందుకంటే బ్యాక్ ఎండ్లోని వీళ్ళ అన్న ఉన్నాడు అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, తనే నడిపిస్తున్నాడు ఇవన్నీ అని చెప్పి. అయ్యుండొచ్చమ్మా. నాకు మొన్న ఈ మధ్య విష్ణు గారు కూడా అన్నారు, వాళ్ళది బెట్టింగ్ ఇది ఉంది, ఆ డబ్బులంతా డీలింగ్ అంతా కూడా వాళ్ళ బ్రదర్ చూస్తాడు అని. అసలు వీడికి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి? నాకు తెలుసు 4-5 అకౌంట్లు ఉండాలి బ్యాంకుల్లో ఈ శ్రీనివాస్ గారికి. అవన్నీ కూడా చూడాలి కదా. ప్లస్ అంతకు ముందు మీడియా వాళ్ళకి ఫోన్ చేసి నేను మీడియాని లేపేస్తాను, వాళ్ళని లేపేస్తాను, జర్నలిస్టులు లేపేస్తానని మాట్లాడాడు కదా శ్రీనివాసు. ఆ నెంబర్ కూడా ట్రేస్ అవుట్ చేయాలి. అది ఎక్కడి నుంచి వచ్చింది? వాడు శిష్యుడు అంటే ఆడెవడో, వాడికి సిగ్గుందో లేదో తెలియదు, వాడు కడుపుకు అన్నం తింటున్నాడో గడ్డి తింటున్నాడో తెలియదు. ప్రతి ఒక్కళ్ళని బూతులు తిట్టేయటమే వాడు. వాడి నెంబర్ కూడా ట్రేస్ అవుట్ చేయాలమ్మా. దీని వెనకాల ఇది 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటిది అయితే నేను అనుకోవట్లా. నాకు ఇది దేశ సమస్యలాగానే ఉంది. ఖచ్చితంగా వీడిని కూలంకషంగా ఎంక్వైరీ చేయాలి. 14 రోజులు కాదు,
ఇంకా 20 రోజుల పాటు కస్టడీలోనే ఉండాలి వాడు. ఆ తర్వాత బెయిల్ గురించి ఆలోచించవచ్చు. వీడిని తొక్కా తోలు తీసి అసలు వీడేంటో తెలుసుకొని వీడి వెనకాల ఎవరున్నారు, ఎంత పెద్దవాళ్ళు ఉన్నారు, కూలంకషంగా వాడి చేత నిజం కక్కిస్తే రెండోసారి ఇలాంటి విధవ పనులు ఎవరు కూడా చేయటానికి ముందుకి రారు. ఆ ధైర్యాన్ని చూపించరు. సాధు బట్టలు వేసుకున్నాడు, కాషాయం బట్టలు వేసుకున్నాడు, బాబా వచ్చాడు, అఘోరి వచ్చాడు. మీకు చేత అయితే ఓ 10 రూపాయలు ఇచ్చి నమస్కారం పెట్టండి. వెంటనే ఇంటి దాకా తీసుకొచ్చుకోవాకండి. అందరి గురించి చెప్పట్లేదు, నేను ఫేక్ గురించి చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళని ఇంటి దాకా తీసుకొచ్చుకోకండి. ఇంటి దాకా తీసుకొస్తే వచ్చే పరిణామాలు తల్లిదండ్రులైనట్టు వర్షిని తల్లిదండ్రులు అనుభవిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. దయచేసి భగవంతుడినే నమ్మండి తప్పితే ఇలాంటి బటాచోరు విధవల్ని నమ్మకండి. చెప్పమ్మా. రైట్ గురుగారు. అయితే